హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్దుస్ వ్లాగ్స్. శివయ్య వచ్చేసి నా ఇష్టదైవం అనమాట. నాకు తోడు ఉంటారు ఎప్పుడు. నాకు బాగా అనిపిస్తుంది ఆయన చూసి కానీ మొక్కి కానీ వెళ్తే మటుకు బాగా అనిపిస్తుంది. సో నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాను. తను వచ్చేసి ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది నోచుకుంటుందన్నమాట. దానికి వచ్చిన వాళ్ళకి తాంబూలంతో పాటు భోజనాలు కూడా పెడదామని అనేసి అనుకుంది. అవన్నీ చేస్తుంది కదా, ఒకరితే ఆంటీ ఉన్నారు. సో మనం కొంచెమన్నా హెల్ప్ చేద్దాము అమ్మ పూజలో కానీ కుకింగ్ ఐటమ్స్లో కానీ అని అనిపించింది. సో మేమిద్దరం ఫ్రెండ్స్ అయితే కొంచెం తనకైతే మంచిగా హెల్ప్ చేసాము. సో నేనైతే చేస్తూనే ఉన్నాను. మధ్యలో ఇదైతే పొంగల్ పెట్టేసింది పక్కన. పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోయేలేపే ఇది కొంచెం మంచిగా అమ్మ దగ్గర అవన్నీ అలంకరించుకొని తను రెడీ వచ్చేసింది. నేను చూసుకుంటాననేసి చెప్పానమాట కుకింగ్ సంబంధించినవి. సో ఫైనల్గా అయితే అమ్మని రెడీ చేసింది, తను కూడా రెడీ అయిపోయింది. సో తిని వచ్చేసి మా ఫ్రెండ్ దుర్గాంబిక గంధం పెడుతూ నవ్వుతుందనమాట. సో తనైతే కొంచెం అమ్మని రెడీ చేయడానికి వెళ్ళారు కదా, మేమైతే ఇద్దరం కలిసి ఇంకొంచెం కుకింగ్ ఐటమ్స్లో అయితే హెల్ప్ చేసాము. హెల్ప్ చేసి పూజలో అయితే మంచిగా అనిపించింది. చూసారా, ఇక్కడ మనం పూజకి ముందు పసుపును అయితే తయారు చేస్తాం కదా, అందులో అయితే మాకు వినాయక స్వామి కనిపించారు. పసుపు గణపతిని రెడీ చేద్దాం మేము అనుకున్నాము, కానీ మాకు చేసిన తర్వాత అందులో మాకు గణపతి స్వామి అయితే బాగా దర్శనం ఇచ్చారు. నా మనసుకి అయితే అలా అనిపించింది. సో మీరైతే చూసి మీకేమనిపించిందో అని కామెంట్ చేయండి, ఒకసారి చూద్దాం. నాకైనా మీకు కూడా అలా అనిపించిందో తెలుసుకోవాలని. సో ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది. మేమైతే తనకి హెల్ప్ చేసిన ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి గారెలో హెల్ప్ చేసాము, పులిహోర, దద్దోజనం, పానకం, వడపప్పు, పొంగలి, అలాగా తను అన్నిటిలో కొంచెం చేసి హెల్ప్ చేసాం అనమాట. అమ్మవారి పూజ బాగా జరిగింది. తను ఓపిక మెచ్చుకోవచ్చు. పాపం ఒక్కరితే నేను వచ్చే టయానికి అయితే మాదైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ ఉంటుంది. తనకి మాకు వచ్చేసి పాపం ఒక్కరితే చేస్తూ అలాగ ఇబ్బంది అనిపించింది. పాపం నాకైతే సారీ, మా రమ్మన్న టయానికి అయితే నేను రాలేకపోయాను. సో పూజ అంతా కంప్లీట్ అయ్యి పూజారి గారి ఆశీర్వాదం తీసుకొని చిన్న ఫోటో క్లిప్స్ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. అమ్మ ముందు అలాగా ముగ్గురం కంకణం కట్టుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది ఈ పిక్ని. సో నేనైతే తనకి ప్రతి ఒక్క దానిలో హెల్ప్ఫుల్గా ఉన్నాను. తాంబూలాలకి వాటికి అన్నీ అరేంజ్ చేసి తనకి ఇస్తూ ఉంటే తను అందరికీ ఇచ్చుకుందనమాట. నాకైతే అమ్మను వదిలిపెట్టి రాబుద్ది అవ్వలేదు. నాకైతే 6 కల్లా మళ్ళీ వెళ్ళిపోవాలి, పాప స్కూల్ నుంచి వస్తుందని నేనైతే 6 కల్లా స్టార్ట్ అయిపోయాను అనమాట. చూడండి అమ్మను ఎంత అందంగా అలంకరించిందో, చాలా బాగా అనిపించింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. మాకైతే ఆ పసుపు గణపతిలో నిజంగా గణపతి స్వామి రూపం కనిపించడమే నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. ఇంట్లో మంచిగా కుక్ చేసుకునేవన్నీ మాకు పూజ అంతా అయిపోయి తర్వాత అందరం కలిసి అలా సరదాగా ఒకరికొకరు అందరం వడ్డించుకొని మంచిగా తిన్నాం అనమాట. బాగా ఉంది, అన్నీ బాగా జరిగినాయి. అమ్మ కూడా కుకింగ్ బాగా చేస్తుంది. దుర్గా మా ఫ్రెండ్, మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నాను కదా, వాళ్ళ మదర్ అనమాట. కుకింగ్ బాగా చేస్తారు. మేమైతే కొన్ని ఐటమ్స్ చేసాం, కానీ పాప మా అమ్మ కూడా మంచిగా పప్పు, నాకు ఇష్టమైన పల్లీల పచ్చడి చాలా బాగా చేస్తారనమాట. నాకైతే బాగా నచ్చుతుంది. సో ఫైనల్గా నేను తన దగ్గర దేనికైతే వెళ్ళానో ఆ టైం అయితే వచ్చేసిందనమాట. సో నేను లాస్ట్లో ఇంకా తాంబూలం తీసుకొని వదిలి వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించింది. ఎక్కడున్నా మేము ముగ్గురం చాలా హ్యాపీగా అనిపిస్తాము. ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటుంది. బట్ మాకేంటంటే గ్యాప్ చాలా వచ్చిందనమాట. ఒక్కసారి కలిసి వెళ్ళి కొంచెం బాధ అనిపించింది, మళ్ళీ వెళ్ళిపోతున్నాము అని. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. రాకుండా ఉంటే చాలా మిస్ అయ్యేదాన్ని. థ్యాంక్స్ దుర్గా, అంత బాగా జరిగింది. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు, అమ్మ దయ మన పైన ఎప్పుడు మంచిగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దుర్గా. లవ్ యూ మా. వన్స్ అగైన్ అందరికీ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.